హాయ్ అండి, నేను మీ మంజుని. ఈరోజైతే భీష్మ ఏకాదశి కదండి. నేనైతే నంద్యాలలో మా ఇంటికి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర టెంపుల్కి అయితే వచ్చినానండి. మీకు ఒకసారి ఫుల్ వీడియో పెడదామని పెడుతున్నానండి. ఇంతకుముందు కూడా మీకు చూపించిన, ఏమంటే అప్పుడు అంత క్లియర్గా చూపించలేదు. ఈరోజు ఇంకోసారి చూపిద్దామని అయితే తీసి పెట్టినానండి. ఇక్కడ చూడండి, విష్ణు గణపతి స్టార్టింగ్లో ఉంటారండి. తర్వాత పక్కనే భూవరాహస్వామి అన్నమాట. ఇక్కడైతే స్వామివారు, అమ్మవారు, స్వామివారు కలిపి ఉన్నారనమాట. అలాగే లోపలికి ఎంట్రన్స్ అనమాట ఇది. ఇక్కడ లక్ష్మీదేవి మనకి ఎదురుగానే కనిపిస్తారనమాట, దర్శనమిస్తారు. ఒక పక్కగా నవగ్రహాలు ఉన్నాయండి. ఆ పక్కనే ఆంజనేయ స్వామివారు కూడా వెలిసి ఉన్నారనమాట. చాలా పెద్ద టెంపుల్ అండి, బాగుంటుంది. స్వామివారు అయితే ఇక్కడ సత్యం ఉన్నారనమాట. అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు. అలాగే చూడండి, మూల విగ్రహాలు, వీటికి కళ్యాణం చేస్తారనమాట. అలాగే లోపల స్వామివారు చూడండి, ఈరోజు భీష్మ ఏకాదశి కాబట్టి చక్కగా పూజ చేసినారు. అలాగే ఈ పక్కకు వస్తే సత్యనారాయణ స్వామి ఇక్కడ ఉంటారు. ఆ పక్కనే పద్మావతి అమ్మవారు అన్నమాట. ఇక్కడ పద్మావతి అమ్మవారు ఉన్నారు. చూడండి, అమ్మవారిని కూడా చక్కగా అలంకరించినారు ఈరోజు. ఇక్కడే నాగమయ్య విగ్రహాలు కూడా ఉన్నాయండి. తర్వాత స్వామివారు, ఈశ్వరుడు కూడా ఉన్నారనమాట. అలాగే ఇది జమ్మి చెట్టు అనమాట. ఈరోజుకి 100 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చినారండి, అందుకే కనిపిస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్ట్. అందరికీ కూడా, సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.